దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారు కదూ? మీరంతా క్షేమమని దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం హోప్ ఫర్ టుడే వాక్యధానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ మాట ఆస పలుకుతున్నాడు. ఇదొక ప్రార్థన. కూషీయుడైనటువంటి జరహు విస్తారమైనటువంటి సైన్యంతో ఆసా మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఆ యుద్ధానికి వస్తున్నటువంటి క్రమంలో ఆస దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడు. బలహీనులకు, శక్తిహీనులకు సహాయం చేయు దేవుడవు నీవే ప్రభువా, మాకు బలం దయచే ప్రభువా, ఇదిగో ఈ విస్తారమైనటువంటి సైన్యం మీద మేము జయం పొందలేం ప్రభువా, నీవు సహాయం చేయకపోతే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అంటున్నాడు. మా దేవా యెహోవా సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. అలా ప్రార్థన చేసిన తరువాత దేవుడు వారిని మొత్తిన దానిని బట్టి యెహోవా భయము చేతను ఆయన సైన్య భయము చేతను వారు పారిపోయిరి, యెహోవా భయము వారికి కలిగింది అని ఆ తరువాత వచనాల్లో మనం గమనించవచ్చు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. ఆస దేవుని సన్నిధిలో సహాయాన్ని కోరుకుంటున్నాడు. మేము శక్తిహీనులము, ఇదిగో ఈ విస్తారమైనటువంటి సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదు. నీవు సహాయం చేయకపోతే మేము జయాన్ని పొందుకోలేము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అని చాలా నిశ్చయతతో ఆ ప్రార్థన చేస్తున్నాడు, ఆ మాటలు చెప్తున్నాడు. ఆ మీదట దేవుడు వారిని మొత్తాడు. యెహోవా భయము, ఆయన సైన్య భయము వారికి వచ్చిన దాన్ని బట్టి వారు పారిపోయినట్లుగా ఆ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనేటువంటి ఆ పోరాటాలు, మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనకు శక్తికి మించి ఉంటాయి. ఆ శక్తికి మించినటువంటి పోరాటాల్లో, పరిస్థితుల్లో మనం ముందుకు కొనసాగాలంటే దేవుని సహాయం లేకుండా మనం కొనసాగలేం. కాబట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఏ పరిస్థితిలో గుండా నీవు వెళ్తున్నావో, ఇదిగో ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దాం. ఈ సమయంలోనే ఈ ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చేద్దాం. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. కాబట్టి ఈ ప్రార్థన చేసిన తరువాత దేవుడు మనకిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి, దేవుడు మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాడో మనం ఊహించలేం. కాబట్టి ఆయన మనల్ని ప్రోత్సహించిన స్థితిని బట్టి, ఆయన ఇన్వాల్వ్ అవుతున్న స్థితిని బట్టి మనము విజయాలను పొందుకుంటాం. ఇదిగో ఆశ మొట్టమొదటిగా చేసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ ప్రార్థన మన ప్రార్థన కావాలి, నిత్యము మన ప్రార్థన కావాలి. ఏ పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పటికీ, ఏ నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పటికీ, ఏ బలహీన స్థితిలో మనం ఉన్నప్పటికీ, దేవా బలము లేని వారికి సహాయము చేయు దేవుడవు నీవే, నీకంటే ఇంకెవరు లేరు, సహాయం చేసే దేవుడు లేరు. కనుక నీవు మాకు సహాయం చేయి ప్రభువా. నీవు సహాయం చేస్తే ఈ పరిస్థితి నుండి మేము అధిగమించగలం ప్రభువా, ఈ పరిస్థితి నుంచి మేము బయటికి రాగలము ప్రభువా, ఈ పరిస్థితుల్లో మేము పోరాడగలిగే కృప మాకు దయచే ప్రభువా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నా సైన్యాన్ని నేను నమ్ముకోలేదు, లేకపోతే ఇంకో దాన్ని నేను నమ్ముకోలేదు, కానీ నిన్నే నమ్ముకొని ఉన్నాను అని చెప్పి ఆశ ప్రార్థన చేశాడు. కనుక ఆ ప్రార్థనను మనం స్వీకరిద్దాం, నేర్చుకుందాం. దేవా మాకు సహాయం చేయ ప్రభువా, నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభువా అనే ప్రార్థన మనం చేద్దాం. అద్భుతంగా దేవుడు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాడో మనకు తెలియదు, కానీ మన పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా చొరవ చూపిస్తాడో, ఎలాగో ఇన్వాల్వ్ అవుతాడో మనకు తెలియదు, కానీ అద్భుతంగా ఆయన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇది ఆశా జీవితంలో ప్రార్థన చేసినప్పుడు యెహోవా భయము చేతను ఆయన సైన్య భయము చేతను వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రార్థన చేద్దామా?
ప్రార్థన చేద్దామా? ఆయన సహాయాన్ని కోరుకుందామా? ఆయననే నమ్ముకొని ఆయన సహాయాన్ని కోరుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, మేము బలహీనులము నా దేవా. మేము పోరాడే పోరాటాలలో శక్తి లేని వారం ప్రభా. నా దేవా, నీ శక్తిని మాకు అనుగ్రహించండి. ఆశ చేసిన ప్రార్థన నుండి ప్రభా మేము నేర్చుకుంటున్నటువంటి పాఠం మిమ్మల్ని ఆశ్రయించే వారంగా ఉండగలిగినట్లుగా కృప చూపించండి. మా దేవా యెహోవా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము దేవా. మీ మీద ఆధారపడుతున్నప్పుడు నీ సహాయాన్ని నిత్యము మాకు తోడుగా ఉంచుతూ, నీ సహాయాన్ని మా జీవితాల్లో కలుగ చేస్తూ, మేము ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకాలలో, ప్రతి పోరాటాలలో విజయాలను మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.